శ్రీకాళహస్తిలోని ఆర్డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నియోజకవర్గంలోని ప్రజలు వారి సమస్యలను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకుని రాగా వారి సమస్యలను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులను ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నేడు గ్రీవెన్స్ డే పురస్కరించుకుని పలు సమస్యలు తమ దృష్టికి వచ్చాయని ఆ సమస్యలను ప్రశ్నించే దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలియజేశారు. వచ్చే సోమవారం 15వ తేదీన తిరుపతి జిల్లా నందు నేషనల్ కాన్ఫరెన్స్ ఉమెన్స్ ఎన్ఫోర్మెంట్ కార్యక్రమం నిర్వహించబడుతుందని, ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరవుతున్నారని తెలిపారు. దాదాపు 250 మంది మహిళలు వచ్చే సోమవారం శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి దర్శనానికి వస్తున్నారని, అందువల్ల శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో వీఐపీ తాకిడి ఎక్కువగా ఉంటుందని, శ్రీకాళహస్తి ప్రజలు మరియు దేవస్థానం దర్శనం చేయడానికి వస్తున్న భక్తులకు సహకరించవలసిందిగా కోరారు. ఈ మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల పర్యటన వల్ల జిల్లాకి మంచి పేరు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరూ సహకరించి మహిళల పర్యటనను విజయవంతం చేయవలసిందిగా కోరారు. అందరికీ నమస్కారం. నేడు అనగా 8వ తారీఖు 9వ నెల 2025 రెండవ సోమవారం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్ శ్రీకాళహస్తిలో గ్రీవెన్స్ డే పెట్టడం జరుగుతుంది. పొద్దుట 10 నుంచి ఇప్పటి వరకు వచ్చిన అర్జీల్లో మొత్తానికి గాను 90% అర్జీలు రెవెన్యూ సమస్యలు అవడంతో ఒక 2-3 పెన్షన్కి సంబంధించినవి, ఒకటి హౌస్ సైట్కి సంబంధించిన వచ్చినాయి. వీటికి సంబంధించి తక్షణమే కిందున్న అధికారులతోటి, తోటి అధికారులతో మాట్లాడి సాల్వ్ చేయడం జరుగుతున్నది ఒకటి. రెండోది వచ్చేసి వచ్చే సోమవారం అనగా 15వ తారీఖు 9వ నెల 2025 సంవత్సరంలో వచ్చే సోమవారం వచ్చేసి నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించి ఒక 200 నుంచి 250 మంది వివిధ రాష్ట్రాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎవరైతే అత్యధికంగా మహిళలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రావడం జరుగుతుంది తిరుపతి జిల్లాకి. దాంట్లో భాగంగానే శ్రీకాళహస్తి టెంపుల్ సందర్శన జరుగుతుంది. దయచేసి శ్రీకాళహస్తి పట్టణ వాసులు మరియు శ్రీకాళహస్తికి టూరిజం కోసం విజిట్ చేసే వాళ్ళందరికీ కూడా వచ్చే సోమవారం వివిఐపి తాకిడి టెంపుల్కి ఎక్కువ ఉన్నందున దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఇది మన రాష్ట్ర ప్రతిష్టని మరియు జిల్లా ప్రతిష్టను పెంచే అవకాశం ఉన్నది కాబట్టి దయచేసి మనం అందరం కోఆపరేట్ చేసి ఈ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ని సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా కోరుచున్నాము. థ్యాంక్ యూ.